నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. ఎమ్మెల్యే మోదుగుల. ప్రత్యేక ప్యాకేజీతో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి సాధ్యం. టీడీపీ అధికార ప్రతినిధి డొక్కా. కలెక్టర్ గ్రీవెన్స్ సెల్ కు అధిక సంఖ్యలో వచ్చిన బాధితులు తక్షణమే పరిష్కరించాలన్న కలెక్టర్. నేడు స్థానిక శ్రీనివాసరావు తోటలోని కైలాస భూమి శ్మశాన వాటికలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వచ్ఛ భారత్ లో భాగంగా శ్మశానంలో ఉన్న పిచ్చి చెట్లను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల, కమిషనర్ అనురాధ, ఇతర అధికారులు, టీడీపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ లోకల్ గా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తారు. దేశమంతా కూడా ఎక్కువ చోటే జరుగుతుంది. ఇది పార్టిసిపేట్ చేసేటప్పుడు సాధారణ ప్రజలు కలుస్తున్నారు. కొంతమంది స్ఫూర్తివంతులు దాంట్లోకి భాగస్వామ్యం వహిస్తున్నారు. కొన్ని ముందో ప్రజలే చెరుకుంటే ప్రాంతాలు ఉన్నాయో వాటిని బాగు చేసుకోవాలని చేస్తూ ఉన్నారు. అందులో ఆ రోడ్డు చాలాసార్లు 2 సార్లు వేశారు, తర్వాత దెబ్బతిని ఉంది. పైగా ప్రజలు మనకు తెలుసు, ప్రజల్లో అవేర్నెస్ మార్గంగా మారుద్దామని మా యొక్క కమిటీ వాళ్ళ ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని నిర్మించుతూ సెలవు తీసుకుంటాం. మా ప్రయత్నం మేము సీనియర్ సిటిజన్ సర్వీస్ సొసైటీ పెట్టామండి. ఈ ముసలివాళ్ళంతా ఆదివారాలు కలిసి సమాజానికి ఏమి చేయాలి మనది కొన్ని కార్యక్రమాలు టేకప్ చేస్తాం. ఈ కైలాసం మేము కొన్ని ఆర్గనైజ్ ఉన్నాయి. కైలాసం సేవ పర్సెప్షన్ వస్తుంది. ఈరోజు నేనంటే జనసేన కార్యకర్తలకు నేను ఇక్కడి నుంచి అడుగుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను ఆదాయపడుతున్నాను. యూ హావ్ టు టేక్ ది లీడ్. స్వచ్ఛ భారత్ వీరి గుంటూరు పట్టణాన్ని స్వచ్ఛ భారత్ కొంత లీడ్ తీసుకోవాల్సిన పుష్కంధాల మీద ఉంది మేము ముఖ్యంగా. అదే నేను ఈ రోజు ఇక్కడికి వచ్చాను డెఫినెట్గా. పైగా కన్నబాబు గారికి నేను ముందే చెప్పాను, కన్నబాబు గారు మీరు మంచి డైనమిక్ ఆఫీసర్, మీరు లాంటి వారు మా కమిషనర్ రావడం మా అదృష్టం. ఆయన చెప్పినప్పుడు ఆయన కొన్ని సూచనలు చెప్పినప్పుడు అమ్మటే గ్యాదర్ చేసుకొని దాని ప్రకారం ఈ గుంటూరు పట్టణం ఇట్లా ఉండాలని చెప్పి నిర్దేశించారు. దాంతోపాటు మేడం గారు కూడా మంచి డైనమిక్. ఆమె కూడా ఒకసారి విన్నట్టు ఉంటుంది, విన్న తర్వాత మళ్ళీ భాష టైప్ ఆమె కూడా ఎవరు మాట ఉందో ఆమె కూడా అభివృద్ధి తప్పితే ఆమెకి వేరే సెకండ్ థాట్ ఏమి ఉండదు. ఈ పట్టణాన్ని నా టైంలో అభివృద్ధి చేసామా లేదా అంతే. చెప్పిన తర్వాత నాకు తిరిగిన తర్వాత ప్రాంతం నుంచి ఇప్పుడు మనకి ఏటుకూరు దగ్గర నుంచి లాల్పురం దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి గుడి దాకా ఈ రోడ్డు పూర్తిగా వైడన్ చేయమని చెప్పినప్పుడు దానికి ప్రణాళిక తీసుకున్నారు, అన్ని ఎస్టిమేషన్ తీసుకున్నారు. అయితే దౌర్భాగ్యం ఏంటంటే ఆ కృష్ణబాబు కాలనీ దగ్గర 10 అడుగులు మన గవర్నమెంట్ ల్యాండ్ రోడ్డును అవతల వదిలి పెట్టేసి యువతల డ్రైన్ కట్టారు. అంటే ఏమని, మా గవర్నమెంట్ 10 అడుగులు మీరు కలుపుకోండి అనేటువంటి నిర్లక్ష్యం. మళ్ళీ నేను ఈ గుడికి ఎడం చేతి వైపు 10 అడుగులు మాకు కావాలని చెప్పి ఎక్వైర్ కావాలి మాకు నోటీస్. అంటే మాకు మన ల్యాండ్ వాళ్ళకి ఇటు ఎందుకు, మళ్ళీ యువత ల్యాండ్ మనం తీసుకోవడం ఎందుకు. నిన్న మార్నింగ్ మొదలు రోడ్డు మీద ఆర్ఓ ప్లాంట్ పెట్టాడు, మున్సిపల్ వాటర్ ప్లాంట్. ఆర్ఓ ప్లాంట్ పెట్టాడు. ఆర్ఓ ప్లాంట్ నీళ్ళు అమ్ముకుంటున్నాడు, దాని రోడ్డు మార్జిన్లో పెట్టుకున్నాడు. అది పగలగొట్టకుండా మన వాళ్ళు కాలువ నీటి చెప్పారు. చెట్లే నలుగుతారు. అదే ఏంటంటే ముందు అధికారులు తీరు మారాలి, ప్రజాప్రతినిధులు మారాలి, ప్రజలు ఇంకా ఎక్కువ మారాలి. ప్రజల్లో చైతన్యం రాకపోతే మటుకి అధికారులు ప్రజాప్రతినిధులు డాన్స్ వేస్తూనే ఉంటారు. ప్రజల్లో చైతన్యం రావాలి. అందుకే నేను ఈరోజు స్వచ్ఛ భారత్ నరేంద్ర మోడీ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈరోజు కమిషనర్ అనురాధ గారు కానీ, ఈరోజు మన ఎంగల్శెట్టి వెంకటేశ్వర గారు నాయకత్వం ఉన్నటువంటి ఈ యొక్క కైలాసగిరి దాంట్లో అందరం కూడా భాగస్వాములు కావాలి. అదే ముఖ్యంగా నేనేమంటున్నానంటే సాధ్యమైనంత వరకు మన ఆడంబరాన్ని తగ్గించుకొని ఈ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఒక భారతదేశంలో ఒక ప్రప్రథమ మున్సిపల్ కార్పొరేషన్గా స్వచ్ఛ భారత్ను అమలు చేసే విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలంటే మనలాంటి సేవా సంస్థలు ఓన్లీ బయట కూడా మనం కొన్ని దాంట్లో మనం ఇన్వాల్వ్ కావాలనేటువంటి భావన నాలో ఉంది. డెఫినెట్గా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయదలుచుకున్నాం. అదే చంద్రబాబు నాయుడు పోలీస్ బెడ్గ్రౌండ్లో పెద్ద బహిరంగ సభలో మాట్లాడుకున్నాం. అంటే 2వ తారీఖు నుంచి కూడా మన ఇల్లు దగ్గర నుంచి, మన ఆఫీస్ దగ్గర నుంచి, ఎక్కడైతే మనం ఉంటున్నామో అక్కడి నుంచి మొదలుపెట్టి వీధులు కానివ్వండి, అదేవిధంగా డ్రైన్లు కానివ్వండి, శ్మశాన వాటికలు కానీ, పార్కులు కానీ, మొత్తం ప్రతి మనం ఎక్కడైతే మన కార్పొరేషన్ మొత్తం పరిధిలో ఎక్కడ ఏమేమి ఉన్నాయో అన్నిటినీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి.
ఇది అందరూ పాల్గొని అందరి శ్రమదానంతో, ఎందుకంటే మున్సిపల్ వర్కర్స్ చేసేది ప్రతిరోజు చేస్తారు, వాళ్ళు అదే పనిలో ఉంటారు ప్రతిరోజు వాళ్ళు. అంటే అది శ్రమదానం కాకపోయినప్పటికీ వాళ్ళ వృత్తి అదే, దానికి మనం పేమెంట్ ఇస్తున్నాం, వాళ్ళు అదే పని మీద ఉంటారు. వాళ్ళు కాకుండా మన భాగస్వామ్యంతో లోకల్గా సపోజ్ ఈరోజు మనం ఇక్కడ శ్మశాన వాటికలో పెట్టాము, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా తలా ఒక చెయ్యేసి ఈ మన శ్మశాన వాటికని శుభ్రం చేసుకునే పని మీద వాళ్ళతో పాటు కూడా మనం కూడా చెయ్యాలి, శ్రమదానం చేయాలి, చేసి మన ప్రత్యేక ప్యాకేజీలతో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి సాధించవచ్చని టీడీపీ అధికార ప్రతినిధి డొక్కా మాణిక్య ప్రసాద్ పేర్కొన్నారు. టీడీపీ అధికార ప్రతినిధిగా నియమితులైన డొక్కా జిల్లా టీడీపీ కార్యాలయంలో జిల్లా నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రాయపాటి సాంబశివరావు, జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు, రాయపాటి శ్రీనివాస్, జడ్పీ చైర్పర్సన్ జానీమోన్, మద్దాళి గిరి, జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డొక్కా మీడియాతో మాట్లాడారు. కార్యకర్తలను గుర్తించి ఈ రోజున ఆంజనేయులు గారు అనేది మొట్టమొదటిసారిగా గుంటూరు జిల్లాలో ఆంజనేయులు గారి చేతుల మీద కొత్త రాష్ట్రంలో కోరిక మేరకు నేను ఏం చేయాలో చేయాలి, కానీ తొందరపడుతుంది అనేది ఒక రాజకీయ మిత్రుడిగా నా సలహాగా చెప్తాను. అదే సందర్భంగా అసలు స్పెషల్ స్టేటస్ అంటే ఏంటి, స్పెషల్ కేటగిరీ అంటే ఏంటి, కొంచెం అసలు జనంలో వెళ్ళాలి కాబట్టి మీ ద్వారా కొంచెం వివరంగా చెప్తాను. స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అంటే అవి హిల్ ఏరియాస్లో ఉండాలి, అవి పర్వత ప్రాంతాల్లో ఉండాలి, లో పాపులేషన్ డెన్సిటీ, అంటే అక్కడ పర్వతాల్లో పాపులేషన్ డెన్సిటీ చాలా తక్కువగా ఉంది, లో పాపులేషన్ డెన్సిటీ, హిల్ ఏరియా. ఆ స్టేట్స్ కూడా బోర్డర్స్లో ఉండాలి, అదర్ కంట్రీస్ బోర్డర్లో ఉండాలి, చైనా బోర్డర్లో, బంగ్లాదేశ్ బోర్డర్లో, పాకిస్తాన్ బోర్డర్లో, అట్లా బోర్డర్ స్టేట్స్లో వాళ్ళకే ఈ స్పెషల్ స్టేటస్ ఇస్తూ ఉంటారు. తర్వాత ఎకనమిక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లీ బ్యాక్వర్డ్నెస్, చాలా ఈ రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎకనమిక్ వైబిలిటీ కానీ చాలా తక్కువగా ఉంటుంది, న్యాచురల్ రిసోర్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి స్టేట్స్కి ఇవ్వాలని చెప్పి స్పెషల్ కేటగిరీ స్టేట్స్ని అనౌన్స్ చేశారు. అయితే అట్లా 11 రాష్ట్రాలు ఉన్నాయి. 11 రాష్ట్రాలు కూడా ఏంటంటే జాతీయ తలసరి ఆదాయం కంటే కూడా వాళ్ళ స్టేట్స్ ఆదాయం కూడా చాలా తక్కువగా ఉంది. దట్ ఈస్ ఆల్సో ఏ క్రైటీరియా. అంటే మొత్తం 5-6 క్రైటీరియాలు ఉంటే ఆ 5-6 క్రైటీరియా ఫిట్ అయ్యే స్టేట్స్నే తీసుకుంటారు. అయితే మన స్టేట్ ఏర్పడిన సందర్భంగా, కొత్తగా ఏర్పడింది కాబట్టి పార్లమెంట్లో చర్చ సందర్భంగా ఒక చర్చ వచ్చింది. ఆ చర్చలో ఇవ్వాలి, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలని అన్నారు. అప్పుడు ప్రధానమంత్రి గారు ఓకే అన్నారు. అయితే దాన్ని సాధించడానికి చాలా మార్గాలు, చాలా ప్రొసీజర్ ఉంది. తర్వాత నీతి ఆయోగ్కి వెళ్ళాలి. గత ప్రభుత్వం అనౌన్స్ చేసినప్పుడు దాన్ని ప్లానింగ్ కమిషన్ వెళ్ళింది, ప్లానింగ్ కమిషన్ నీతి ఆయోగ్గా మారింది. నీతి ఆయోగ్ దగ్గర దీన్ని ఎగ్జామిన్ చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ 11 రాష్ట్రాలకి ఏ పరిస్థితిలో స్పెషల్ కేటగిరీ ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్కి ఎట్లా ఇవ్వాలి, ఆ కేటగిరీలో లేదు, ఇది హిల్ ఏరియా కాదు, పవర్టీ ఎలివేషన్ అండ్ డెవలప్మెంట్ సాచ్యురేషన్, పేదవాళ్ళకి వాళ్ళకి ఉపాధి హామీ, వాళ్ళ ఇల్లు కట్టుకోవడానికి, వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడానికి, వాళ్ళకి సంబంధించినటువంటి స్టాచ్యురేషన్ ఎలాగ అభివృద్ధి ఎంతవరకు రీచ్ అవ్వాలి అంతవరకు రీచ్ అయ్యేంత వరకు కూడా ఆ స్పెషల్ ప్యాకేజీ ఏపీకి ప్యాకేజీ. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు కూడా పేద వర్గాలకు సంబంధించినటువంటి ఆ ప్యాకేజ్ గురించి ఆయన మాట్లాడారు. కేవలం పారిశ్రామిక వర్గాలకు సంబంధించినటువంటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడుతున్నారు. నాకైతే 2 కావాలండి, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి, స్పెషల్ ప్యాకేజీ కావాలి. కానీ రెండో అంశం పేదవాళ్ళకు సంబంధించిన అంశాన్ని, ప్రజా సమస్యల పరిష్కారానికై ప్రతి సోమవారం రోజున జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి బాధితులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఏజెసి వెంకటేశ్వర్లు బాధితుల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు. బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. మండలం మోట్ల సరోజనమ్మ పింఛన్ రావట్లేదు. అది పింఛన్ వస్తుంది కానీ బియ్యం రావట్లేదు 2 సంవత్సరాల నుంచి. అందుకని అయ్యగారి దగ్గర పోయి కలెక్టర్ దగ్గర పోతే వస్తుంది అంటే వచ్చింది. ఎప్పటి నుంచి రావట్లేదు?
ఎప్పటి నుంచి రావట్లేదు సరుకులు ఎప్పటి నుంచి రావట్లేదు? సంవత్సరం అయిపోయిందండి. సంవత్సరం నుంచి ఇట్లేదా? సంవత్సరం నుంచి ఇట్లేదండి. దొడ్లేదు. 7 సంవత్సరాలు అయింది. ఎప్పుడు అడిగినా నీకు రావని తీసుకోలేదండి. 10 ఏళ్ళ నుంచి అడుగుతాను. మాట అడిగినా కూడా నీకు రాదు అంటారు. భర్త చచ్చిపోయి 3 సంవత్సరాలు అయింది. ఇంతవరకు పెన్షన్ రాలేదు. పంచాయతీకి పెట్టాము, అన్నిటికి పెట్టినా ఇంతవరకు అసలు ఏమి ఎవరు పట్టించుకోవటం లేదండి. ఇక అంతా మాకు ఏమి తెలియక ఇక్కడికి వచ్చాము, కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాము. మాకు 2 పిల్లలు, చిన్న పిల్లలండి, బాబు పాప, ఉండటానికి ఇల్లు కూడా లేదండి. ఇక అసలు న్యాయం చేస్తారని ఇక్కడికి వచ్చాము. QTV న్యూస్లో ఇప్పుడొక చిన్న విరామం.